అక్టోబర్ 26వ తేదీన జరగబోయే తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న జరగాల్సి ఉండగా 26 తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కొత్త ఆర్ఓఆర్ చట్టంపై ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా కేబినెట్ సమావేశం తేదీని మార్చారు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగులు, రైతులకు భారీ శుభవార్తలు చెప్పేందుకు సర్కార్ సిద్ధమైనట్టు సమాచారం. ఈ కేబినెట్ మీటింగ్లో అసెంబ్లీ సమావేశాలతో పాటు హైడ్రా ఆర్డినెన్స్కు చట్టబద్ధత కల్పించడం, కొత్త రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక కేబినెట్ ముగిసిన వెంటనే అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక పథకాల అమలు, కొత్త పథకాలకు కావలసిన నిధులపై చర్చించనుంది. మరోవైపు హైడ్రా ఏర్పాటుకు కావలసిన నియామకాలు, హైకోర్టు ఆదేశాలు, ప్రజలకు తలెత్తే ఇబ్బందుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. దీంతో పాటుగా మూసీ ప్రక్షాళనపై కూడా చర్చలు జరపనుంది మంత్రివర్గం. తాజాగా దక్షిణ కొరియాలో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వెల్లడైన అంశాలపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశాలున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డిఏ పెంపుపై చర్చ జరగనుంది. త్వరలోనే ఉద్యోగులకు డిఏ అందించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న డిఏల్లో రెండింటిని ప్రస్తుతం అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీపావళి కానుకగా నవంబర్ 1 అందుకోబోయే అక్టోబర్ జీతంలోనూ ఈ 2 డిఏల మొత్తాలను కలిపి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉద్యోగ జేఏసీ కీలక కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా 2 పెండింగ్ డిఏలను ప్రకటించేందుకు సర్కార్ సుముఖంగా ఉందని సమాచారం. దీనిపై కేబినెట్ భేటీలో చర్చించి క్లారిటీ ఇవ్వనుంది. ఒక్కో డిఏకు ఎంత భారం పడుతుందని, రెండింటికి కలిపి అదనంగా ఎంత కేటాయించాల్సి వస్తుందనే లెక్కలను ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. 2022 జూలై నుంచి డిఏ కరువు భత్యంలు పెండింగ్లో పడ్డాయి. ఈ కేబినెట్ భేటీలో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర వేయనున్నారు. మరోవైపు ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్లో సవరణలు చేస్తారని తెలిసింది. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనున్నారు. గ్రామ రెవెన్యూ అధికారి ఉద్యోగుల్లో వీఆర్ఓ, వీఆర్ఏలతో సగం పోస్టులు భర్తీ చేయాలని, మిగతా సగం ఉద్యోగాలు కొత్త వారితో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేయాలన్నారు. హైడ్రా కొత్త రెవెన్యూ బిల్లులను అసెంబ్లీ కౌన్సిల్లో ప్రవేశపెట్టి ఉభయ సభల ఆమోదం పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ 2 డ్రాఫ్ట్ బిల్లులపైన కేబినెట్ భేటీలో చర్చిస్తారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో సమావేశాల తేదీలపై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మరోవైపు తెలంగాణలో 2 లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టింది. అయితే 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న రుణాలు ఇంకా మాఫీ కాలేదు. దీంతో వారికి దశల వారీగా మాఫీ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. రైతు బంధు స్థానంలో రైతు భరోసాను ఆమోదించనుంది. దీనికి సంబంధించిన అమలు, పరిమితులపై జిల్లాల వారీగా అభిప్రాయాల సేకరణ చేపట్టనుంది. ప్రస్తుతం వానాకాలం పంట ముగింపు దశకు చేరుతున్న క్రమంలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. ఈ మేరకు పంటలు వేసిన వారికే సాయం చేస్తామని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. దీనిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వరద ప్రభావిత ప్రజలు ముంపుతో భారీగా నష్టపోయారు. ఇప్పటికే 10,000 కోట్లకు పైగా నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసింది రాష్ట్ర సర్కార్. ఈ మేరకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని పరిశీలించింది. దీనిపై కేంద్రం ఉదారంగా సాయం చేయాలని మంత్రివర్గం తీర్మానం చేయనుంది. అదేవిధంగా ఇతర రాజకీయాలు, అంశాలు, తాజా పరిణామాలు చర్చకు వస్తే అవకాశం ఉంది.